హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో మా అబ్బాయి చూడండి ముంగముద్దు పెట్టాడు. మా బాబు పుట్టినరోజు సందర్భంగా మేమైతే ఫ్యామిలీతో ద్వారకా తిరుమల వెళ్ళామండి. అదే చిన్న తిరుపతి. సో మా ఫనీ వీడియోకి అయితే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. మా ఫనీ చూడండి ఎంత క్యూట్గా నవ్వుతున్నాడో. వాడికి నచ్చిన బొమ్మలు కొనలేదని చెప్పి వాడైతే అస్సలు వీడియోకి చూడనంటే చూడనంటున్నాడు. సో మేము ఈసారి అయితే మెట్లు మార్గం నుంచి అయితే వెళ్ళామన్నమాట. లాస్ట్ టైం 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఘాట్ రోడ్ నుంచి వెళ్ళాం. ఇది దక్షిణ ద్వారం అంటారు ఇటువైపు. అండ్ ఇటువైపు ఏంటంటే చాలామంది మెట్లు పూజ చేయడం, మోకాళ్ళ మీద నడవడం అనేది చేస్తారన్నమాట. సో మేము శనివారం వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా జరిగిందన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మా బాబు పుట్టినరోజుకి అలా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది నిజంగా మాకు ఒక అదృష్టం అని భావిస్తున్నాం. అనుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళిపోయామన్నమాట. సో మా ఫనీ చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి బొమ్మలు కొనిస్తానని చెప్పానన్నమాట అందుకని. అండ్ ఇదైతే వికలాంగులకి, వృద్ధులకి లోపలికి తీసుకొచ్చే వెహికల్ అన్నమాట. మా వాళ్ళు ఒక రౌండ్ వేద్దామని చెప్పి ఆడుకుంటున్నారు. మా ప్రేణి చూసారు కదా ఎట్లా గెంతుతుందో. సో ఇంకా అలా గుడి సరౌండింగ్స్ అన్నీ కూడా చిన్నగా వీడియో తీశానండి. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అండ్ మేము ఇట్లా ముందుకు నడుస్తూ ఉంటే అక్కడ చాలా తాబేళ్ళు ఉన్నాయన్నమాట. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు. వాళ్ళు అదే ఫస్ట్ టైం చూడటం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఏనుగుతో అందరికీ ఆశీర్వాదం చేపిస్తున్నారన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనీ తీసుకుంటున్నారు. అంటే అట్లా ఆశీర్వాదం దీవించడానికి పర్ మనిషికి 20 రూపీస్ తీసుకుంటున్నారు. బట్ అది ఆశీర్వదించట్లేదన్నమాట. ఆయన దాంతో బలవంతంగా అట్లా దీవించేస్తున్నాడు. నాకు ఎందుకు అది కరెక్ట్ అనిపించలేదు. ఇంకా మేము వెంటనే 11కి అన్నదానంకి వెళ్ళి ఎంచక్క అన్నప్రసాదం తీసుకొని మేమైతే ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. చూసారు కదా దక్షిణ గోపురం. చాలా హ్యాపీగా అనిపించింది. చాలాసేపు అక్కడ ఉండిపోయామన్నమాట. చాలా పీస్ఫుల్గా ఫ్యామిలీతో మంచిగా. ఈసారి మా బాబు బర్త్డేకి ఇట్లా వెళ్ళడం చాలా చాలా హ్యాపీ. సో మంచిగా ఇట్లాగా గుర్తుండిపోవాలని చెప్పి చిన్నగా వీడియో తీశాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో గుర్తుంది కదా, ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని ఫాలో అయిపోండి. అండ్ వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.